ధనుసు రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జాతకంలో ఉన్న గ్రహదోషాలను ఎలా ఆపుకొని ఐశ్వర్యం ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులు. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే రవి సంచారం చేయడం, 2వ స్థానంలో శుక్రుడు సంచారం, 3వ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అనవసర ప్రయాణాలు, ఆవేశాలు తగదు, వివాదాలకు దూరం అవసరం, ఏదైనా తెలిస్తేనే చేయడం, తెలియకపోతే కొంతకాలం ఆ పనులు వాయిదా వేసుకొని నేర్చుకొని అవలంబించగలిగితే రాబోయే కాలం మంచి కాలం. అర్ధాష్టమ రాహు మీ జాతకంలో ఈ సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో చివరి ఆదివారం సోమవతి అమావాస్య సందర్భంగా, అలాగనే మంగళవారం అమావాస్యతో కూడుకున్నట్టు అవ్వడం వలన ఆ రాహు పొంచి ఉండడం వలన నరాల బలహీనత, అనారోగ్యము, యంత్రాలతో, ఆయుధాలతో, పోలీస్ స్టేషన్లు, కోర్టు బెట్లతో మీకు పనిపడే పరిస్థితి ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, దానం, ధర్మం, ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోగలిగితే ఈ సంవత్సరంలో కష్టాలు ఇక్కడికే ఆపేయచ్చు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఏదో రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కారణం వలన జలగండం, అగ్నిగండం, వాయుతత్వమైన గండాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో ఏం చేయగలగాలి అన్నట్లయితే మనము ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా ఏర్పాటు చేసుకొని అందులో పసుపును బాగా కలిపి అందులో ఒక నిమ్మకాయని ఏర్పాటు చేసుకొని వీటిని దుర్గామాత దగ్గర అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కొద్ది భాగాన్ని తీసి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, కుక్కలకు ఏర్పాటు చేయడం వలన అంతర్గతమైన బహిర్గతమైనటువంటి సంఘర్షణకు సంబంధించిన దోషాలు తొలగిపోయి ఈ సంవత్సరంలో జరిగినటువంటి చెడు అన్నిటికీ ఒక బలిహరణ అని చెప్పి గమనించాలి. రాబోయే కాలానికి స్వాగతం పలుకుతూ 2025 సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వారికి యోగానికి స్వాగతం పలకండి అని చెప్పి కూడా గమనించాలి. అలా కుదరలేదు, ఈ కింద నెంబర్ సంప్రదించండి, మీకు వీడియో కాల్ ద్వారా కార్యక్రమాన్ని చేయించి ఈ కష్టాలకు స్వస్తి పలుకుతూ ఐశ్వర్యం స్వాగతం ఎలా పలకాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి.